అంటే వాళ్ళు మంత్రివర్గం చూసుకున్నట్టయితే చెప్తున్నారు వాళ్ళు, మేము సామాజిక సమీకరణాల ద్వారానే మంత్రివర్గాన్ని చేశామని చెప్పి. కులాల ప్రాతిపదికన ఆ టైప్‌లోనే వాళ్ళు చేసిన డిప్యూటీ చీఫ్ పరిస్థితి. మినిస్టర్స్ బలహీన వర్గాలు చాలా ఇంపార్టెంట్ అండి. తెలుగుదేశం పార్టీ వరకు ఆ పార్టీ నిలబడింది అంటే, హ్మ్. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని ఆహ్, గవర్నమెంట్‌లో వాళ్ళని, మామూలు వాళ్ళని అంటే ఎస్సీలు, ఎస్టీలు, ఇందిరమ్మని వెళ్ళిపోయేవారు. హ్మ్. తర్వాత అత్యధిక అది ఆ వర్గంగా భావించే ఒక కులం కూడా కాంగ్రెస్‌తో ఉండేవారు. 24 గంటలు ఇందిరాగాంధీ మా కులస్తురాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉండేవారు. హ్మ్. కింద ఉండేవారు. బలహీన వర్గాలను పట్టించుకున్న కమ్యూనిటీ లేదనేది భావన ఉందండి యాక్చువల్‌గా. దాంతో ఎన్టీ రామారావు గారు రావటం, ఆయన రుణం తీర్చుకుంటాం, బీసీలకి మొట్టమొదటిసారి స్థానిక సంస్థలు రిజర్వేషన్లు ప్రవేశపెట్టడం, బీసీల రిజర్వేషన్ పెంచడానికి ఆల్రెడీ చట్టం చేయటం, సరే కొంతమంది వెళ్ళి కొట్టడం. ఎంతమంది నేను అనలేదండి. కేసీఆర్ గాని, ఈటెల రాజేందర్ గాని ఎంతమందిని అడగండి చెప్తారండి. బీసీలకు తిరిగి ఆయన ఇచ్చారు, ఇంతమంది నాయకులను తయారు చేశారంటే ఎన్టీ రామారావు గారి కారణం. హ్మ్. అలాంటి వాళ్ళ ఆ కోణంలో డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి కింద ఇంతకుముందు కేఈ కృష్ణమూర్తి గారిని, నిమ్మకాయల చినరాజప్ప గారిని ఇద్దరు పెట్టారు. అవునండి. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు వచ్చినప్పుడు. ఆ తర్వాత ఇది మరీ అంటే 5గురు, ఒక ఎస్టీకి, ఎస్సీకి, మైనార్టీకి ఈ లెక్కన ఇచ్చుకుంటూ వెళ్ళారు ఉప ముఖ్యమంత్రులు. మరి 10 మందికి ఇస్తే దాని విలువ ఉండదు కదా! విలువ తగ్గుతుందండి. అవును. ఉప ముఖ్యమంత్రికి ఒక అడ్వాంటేజ్ ఉంది. ఏం అడ్వాంటేజ్ ఉంది? వాళ్ళు ముఖ్యమంత్రి ఫస్ట్ టైమ్ ఆన్ చీఫ్ మినిస్టర్ వేరే సంగతి. హ్మ్. ఉప ముఖ్యమంత్రులకి అదనంగా వచ్చిన ప్రోటోకాల్ సెరమనీస్ ఏదో మొదట పెట్టుకోవాలి తప్పితే, అదనంగా భారతదేశ రాజ్యాంగంలో సెపరేట్‌గా లేదండి ఉప ముఖ్యమంత్రులకి. హ్మ్. కాకపోతే ఒక చట్టంలో చేసింది ఏంటంటే స్క్రీనింగ్, ఎయిర్‌పోర్ట్‌లో స్క్రీనింగ్ ఉండదు. ముఖ్యమంత్రికి ఉండదు కదా! హ్మ్. అలా ఉప ముఖ్యమంత్రికి ఉండదు. అలాంటి ఒకటి రెండు తప్ప తప్ప మిగతాది పెద్దగా ఏమి మిగతాది ఉండదంటారు. మీరు చెప్పుకున్నాను తప్పితే హ్మ్. ఉండదండి. సార్ కోనేరు నాకు రంగారావు గారికి, సి జగన్నాథరావు గారికి ఎంతమందికి ఇచ్చారప్పుడు? ఓకే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సమయంలో అలా ఇవ్వడం జరిగింది కదా! మీకు ఏమైనా గుర్తున్నారా వారు? హ్మ్. అందువలన కానీ దాంట్లో ఒక బలహీన వర్గాలకు మాత్రం 8 సీట్లు, 8 మంది ఇచ్చారు గానీ, వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత అంటే ఉన్నది లిమిటేషన్ కదండీ. ఉన్న 178 మందిలో 15% లిమిటేషన్. అవును. అంటే 25 మందికి ఇవ్వాలి. ఇవ్వాలి. ఇంకోటి ఖాళీ ఉంది. అందువల్ల సెకండ్ టైమ్ జగన్మోహన్ రెడ్డి గారిలాగా ఆలోచించి నేను 2 ఏళ్లలో ఆలోచిస్తానంటే రొటేషన్ 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 పాలిసీ ఎంతమంది వస్తుంది. ఉంటుందో చూసుకోవాలి. చూసుకోవాలి. ఇక జనసేన వరకు కళ్యాణ్ బాబు గారు ఆయన చేసిన అంటే ఫైట్‌కి నాకు ఒకటి సార్, జనసేనకి సంబంధించి సరే. పవన్ కళ్యాణ్‌కి డిప్యూటీ సీఎం ఇస్తారు అన్నది ఒక కూడా బీసీకి కూడా ఇచ్చుంటే ఆ! ఒక పాజిటివ్ సైన్ ఎళ్ళేదేమో అని కొంతమంది అభిప్రాయం. హ్మ్. కానీ నాదెండ్ల మనోహర్ గారు తెలిసిన విషయమే. అవును. ఆయన తర్వాతేమో కందులు 2 దుర్గేష్ 2 ఇద్దరు కాపులు ఒక కమ్మ. అంతే కదండీ! పవన్ ఆయన కళ్యాణ్ గారు ఆయన కందులు ఇంకో కందులు మంత్రి పదవి దుర్గేష్. ఇవ్వాలి. ఆ మంత్రి పదవిలో ఒక ఎస్సీని గాని, ఎస్టీని గాని హ్మ్. ఆయన అడిగితే బావుంటుందని ఓకే. మన సలహా, ఉచిత సలహా అనుకోండి. అంటే ఉంటే ఆయన బావుంటది. అడిగింది లేదు. వాళ్ళ మిత్రులు ఎవరు, వాళ్ళ పార్టీలో పెద్దలు ఎవరిని అడిగితే నేను చెప్పాల్సింది చెప్తాను, వారి ఇష్టం అది. ఓకే సార్. అడిగారు. అడగటం కాదు, ఎలా ఉంటుందని అడిగినప్పుడు మిత్రులతో మాట్లాడి చెప్తాం అని తెలిసింది. ఓకే సార్. అంటే ఏదైతే మంత్రివర్గం కూర్పులో లోకేష్ మార్క్ ఉంది. అంటే నెక్స్ట్ కొత్త బ్యాచ్‌లో కొత్త బ్యాచ్ ఉంది. అంటే పాత కొత్త కలయికలాగా ఉంది అని అంటున్నారు. ఇది ఎలా చూస్తారు? డెఫినెట్‌గా అండి. హ్మ్. సీనియర్ నేతలైన హ్మ్. సోమిరెడ్డి గారు, యనమల రామకృష్ణుడు గారు హ్మ్. వీళ్ళు పదవులు అధిమించారు. ఆ గోరెల బుత్తిచౌదరి గారు కరువు మంత్రి అన్నారు కానీ కొన్నాళ్ళు పక్కన పెట్టండి. దాంట్లో చేసింది తప్పితే ఆయనకి ఏంటండి? అదే ఆయన సార్. ఇప్పుడు యనమల రామకృష్ణుడు గారు అల్లుడు గారు ఉన్నారు. హ్మ్. ఆయన మొన్న ఆ అల్లుడు గారి అదే బ్రదర్ ఎవరున్నా గాని ఆయన వియ్యంకుడు సుధాకర్ యాదవ్ గారు ఉన్నారు. మహేష్ యాదవ్. సుధాకర్ యాదవ్ గారు ఆ! ఆయన వియ్యంకుడండి. మైదుకూరు పుట్ట సుధాకర్ యాదవ్. సుధాకర్ యాదవ్ నేను అవును. చెప్పింది అదే కదా, అదే సార్. సుధాకర్ యాదవ్. హ్మ్. అవును సార్. ఇంటి పేర్లు బాగా గుర్తుపెట్టుకుంటున్నారు. ఆ! ఆయన ఉన్నారు. ఆయన అల్లుడు మహేష్, ఆయన ఆయన కొడుకు జగన్ గారితో పాటు లిక్కర్ దాంతో వ్యాపారంలో చేశారు. అమితంగా సంపాదించుకున్నారంట. ఏలూరు ఎంపీ. హ్మ్. ఏలూరు ఎంపీ గారు అవునండి. హ్మ్. అంటే చేయకూడదండి, తప్పేంటి, కానీ జగన్ గారితో ఈ ప్రెసిడెన్షియల్ మెడలో ఈ హ్మ్. స్పెషల్ స్టేటస్ బ్యాండ్లు కూడా తయారవుతాయంట. హ్మ్. సరే ఏదైనా కానీ ఆయన జగన్ గారు ఇద్దరు కలిసి వ్యాపారం చేసినట్టే ఇండైరెక్ట్‌గా, కానీ చేయకూడదని హ్మ్. తప్పే ఉంది కానీ ఆయన గవర్నమెంట్ కొంటున్నారు, ఈయన అమ్మాలి కదా, డిస్టిలరీ ఓపెన్ చేసుకుని యనమల గారికి ఉందని చెప్తారు డిస్టిలరీ, లేకపోతే ఫ్రెండ్స్‌కి గాని ఏదైనా గాని. సరే ఏదైనా ఇవాళ అంతటి పవర్‌ఫుల్ ముగ్గురు, నలుగురు కుటుంబ సభ్యులు పోటీ చేశారు. హ్మ్. ఆహ్, అలాంటప్పుడు వారికి ఏదైతే ఉందో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా వియ్యంకుడు సుధాకర్ యాదవ్ గారు. అవును. హ్మ్. అవును సార్. అవును. ఆయన టీటీడీ చైర్మన్ కూడా ఇచ్చారండి. సరే నేపథ్యంలో అంటే సార్ ఇద్దరు యాదవులు కురుమ, గొల్ల వీళ్ళు ఉంటారు కదా అవును. కమ్యూనిటీలో ఉండే అవును. వాళ్ళ సబ్ క్యాస్ట్‌లు. వాళ్ళు గొప్ప ఆహ్, వారికి 2 మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. ఎవరంటే
ఉత్తర భారతీయ జనతా పార్టీకి చెందిన, అంటే ఆయనలో మార్వాడీస్ అందరూ కలిపి ఉన్న సత్యకుమార్ గారు అనే ఆయనలో బేసిక్గా ఆయన్ని యాదవ్ కోటాలో తీసుకున్నారు. తర్వాత ఏమో కొలుసు పార్సారథి గారు, ఆయన లెక్క కాదండి, ముద్రపోయిన వెంకటేశ్వర యాదవ్ గారిని మేనేజ్ అంటే రిక్వెస్ట్ చేసి ఆఖరిలో ఫ్రీలో ఉన్న నెగ్గని సీట్లలో అది రాసుకున్నారు. సీట్లో నెగ్గని సీట్లో నెగ్గటం. మళ్ళీ మంత్రిగా 2014 వరకు ఉంటే తర్వాత మంత్రి మీరు చూశారు కదా లేరు, మళ్ళీ మంత్రి పదవి స్వీకరించారు. లక్కీ పర్సన్ అనుకోవచ్చు. సార్ ఇంకోటి సార్, చాలా మంది అనుకుంటున్నారు RRR గారికి ఏదైతే ఫస్ట్ నుంచి కూడా ఆయన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మీద ఆయన 5 సంవత్సరాల ఫైట్ చేశాడు. 5 సంవత్సరాలు నాకు తెలియదండి, ఒకసారి డేట్లు చూడండి. నేను ఎందుకంటే నా మీద 2020లో కేసులు వైకాపా వాళ్ళు మిగతా వాళ్ళు నా మీద దారుణంగా సంస్థ ఇవన్నీ పెడితే పాలకొల్లు పోలీస్ స్టేషన్ జనవరి 17వ తారీఖున నేను కేసు పెట్టి కేసు కాపీ మా ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణరాజు దయచేసి ఫాలో అప్ చేయండి, మా మీద చాలా వేలం జరుగుతున్నాయంటే ఆయన విశ్రమించారు. నా దగ్గర వాట్సాప్ లో ఇచ్చినవి ఉన్నాయండి, ఆయన పంపించింది ఉంది. ఆయన టీవీలో కూడా మీకు కూడా పంపించారా అన్నారు, పంపించానని చెప్పి టీవీలో కూడా ఉంది, చెప్తున్నాను. ఏ రోజు కూడా ఒక ఫోన్ కాల్ చేసి చెప్పలేదు. వేదన జరిగి మా మీద బాధలు జరుగుతున్నప్పుడు ఒక్కసారి కూడా స్పందించలేదు. వ్యక్తిగతమైన గౌరవం ఉంటుంది కానీ మాకు జరిగిన అవమానం జరిగినప్పుడు ఒకసారి కూడా ఆయన స్పందించలేదు. ఓకే సార్, అంటే ఆయన గురించి నేను ఎందుకంటే వారికి జగన్మోహన్ రెడ్డి గారు జరిగింది, కానీ ఆయన వ్యక్తిగతంగా ఆయన మీద జరిగిన తీరు దారుణం, దుర్మార్గం, దాన్ని ఖండిస్తానే ఉన్నాను. అవును, అంతకుమించి నేను వారి గురించి అంటే జన్మ అంటే ఆయన ఒకటి సార్, నేను ప్రజల్లో ఏముంది అనుకుంది మీరు చెప్తాను, దానికి మీరు ఏమనుకున్నా. అయితే ఎంతో అదర్వైజ్ బట్ నాకు జరిగిన అన్యాయం పడ్డప్పుడు ఒక ఓటర్ గా నేను అదే కాన్స్టిట్యున్సీలో ఓటర్ గా ఉన్నాను. నేను చెప్తాను ఆయన ఎక్కడ కొట్టుకున్నా నాకు 4 దశాబ్దాల పైగా నా ఓటు అక్కడే ఉంది, నా అతను అన్ని అక్కడే ఉన్నాయి. ఓకే, నేను అలాంటప్పుడు నాకు ఇబ్బంది జరిగినప్పుడు స్పందించలేదనే బాధ నాకుంది. అది సార్ ఒకటి సార్, అంటే ఆయనకు ఒక్కటే, ఆయన ఒక్కళ్ళకి సంబంధించినప్పుడు అందరూ స్పందించాం, మాకు బాధ జరిగినప్పుడు స్పందించరు ఎవరు. ఆయనకి ఏదో అంటే ఏదో ఒక మంత్రి పదవి వస్తుంది అనుకున్నట్టున్నారు, బట్ ఆయనకి ఎంపీ మిస్ అయింది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఏంటంటే ఎంపీ పోయింది, అటు ఇటు తర్జన భర్జన రామరాజు గారి మంత్రి రామరాజు గారు సీటు పోయింది. ఆ కలవపూడి శివ గారు త్యాగం చేశాడు, ఆయన ఖచ్చితంగా ఎంపీ అవ్వాల్సిన వ్యక్తి. ఆయన పోటీ చేసి ఓడిపోయారు లాస్ట్ టైం. కలవపూడి శివ గారిని చాలా మీరు కలిసి చూడండి మనుషుల్ని. కలవపూడి శివ గారిని ఒకసారి కలిసి మాట్లాడి అరగంట తర్వాత నాతో మాట్లాడండి, ఎలాంటి వ్యక్తిత్వం మనిషికి. అలాగే మంత్రి రామరాజు గారు, రాంబాబు గారు అంటారు, ఆయన సీటు ఈయన తీసుకున్నారు. ఆయనకి జిల్లా అధ్యక్ష పదవి సీతామహాలక్ష్మి గారిని ఇచ్చేసి మా పశ్చిమ గోదావరి జిల్లా పరిస్థితి ఆయనకి సాటిస్ఫై చేశారు. తర్వాత ఎమ్మెల్సీ అది ఇస్తారు అనుకుంటా, ఏం కాదండి. ఆయనకి మంత్రి పదవి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా సరే నాకు సీటు ఇప్పించుకోలేని వాడు కేంద్రంతో పోరాడతాడా, పోలవరం కట్టేసి నిధులన్నీ తీసుకొస్తాడా, స్పెషల్ స్టాటస్ తీసుకొస్తాడా అతను అని ఆడే అన్నారు కదా ఆయన. ఎరా నువ్వు ఇలా తీసుకులేకపోయి అన్నా సరే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, సీట్ ఇచ్చారు. తన పార్టీ అభ్యర్థిని పక్కన పెట్టి ఆయన చేర్చుకుని ఇచ్చారు. డెఫినెట్లీ బికాజ్ ఈ రిజల్ట్స్ ఫర్ దట్, బికాజ్ ఈ ఫాట్ సరే విత్ ఏ రీజన్స్ పక్కన పెట్టండి, ఖచ్చితంగా నిలబడి రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అసలు ఆయన దెబ్బలు తిన్నారు. టీవీలో మీరు చూడండి, వందల కొద్ది ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ప్రతిరోజు మధ్యాహ్నం టీవీలో చర్చ పెట్టి ఆయన ఉద్యమిస్తానే ఉన్నారు ఆయన. అవును, ఓకే సార్. మేమైతే రోడ్ల మీద ఉద్యమిస్తున్నాం, రాష్ట్ర హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం ఇస్తాం. ఢిల్లీ గల్లీలో కూడా ఉద్యమించాం, దశాబ్దాలుగా ఉద్యమిస్తున్నాం. నా ప్రాంత హక్కుల కోసం ఉద్యమిస్తున్నాను, మిగతా వాళ్ళకి నాకు వ్యక్తిగత ఆధారాలు ఇవ్వండి. ఓకే సార్, ఒకటి సార్, ఇళ్ళకనే పండగ కాదు, మొత్తం 25-24 మంది మంత్రులు అవ్వచ్చు, లేకపోతే మొత్తం అందరూ మేము అది ఇది ఉందని చెప్పి అట్టాసంగా పండగలు చేసుకుంటున్నారు. కానీ నిజంగా చూస్తే గ్రౌండ్ లెవెల్ అలా లేదు. ఇప్పుడు ఏదైతే లాస్ట్ 5 yearsలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన దాన్ని ఏమనన్నా కానీ ఎంతో కొంత వెనకబడిన పరిస్థితి. వీళ్ళకి కష్టంగా ఉండబోతుంది, కష్టం అని అనుకోరా? అంటే కొంతమంది 40 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు వెనకపోయిందని చెప్పిన పరిస్థితి. అలాంటిదాన్ని 5 సంవత్సరాల్లోనే మాయ చేసి భూతల స్వర్గంగా మార్చే ప్రయత్నం చేస్తారా? కొత్త గవర్నమెంట్ అంటే ఏం చెప్తారు మీరు? అంత అవకాశం ఉంది అసలు? నేను వన్ సైడ్ గా మాట్లాడదలుచుకుంటే చాలా మంది ఉన్నారు విశ్లేషకులు. నాకు వన్ సైడ్ కాదు సార్, రియాలిటీ చెప్పండి. అంటే నేను నిష్పక్షపాతంగా మాట్లాడినప్పుడు భయంకరమైన ట్రోల్ చేస్తుంటారు. ఐ డోంట్ బాదర్ అబౌట్ దెమ్. చాలా సార్లు చూశాను వీళ్ళు ఎలాంటి మనుషులో. తమ నాయకుడిని బూతులు తిట్టి, అమ్మాలి బూతులు తిట్టి, బాల్యని తిట్టిన తర్వాతే ఇవాళ ఆ పార్టీలో నాయకులు అయిపోతున్నారు. వాళ్ళకి చప్పట్లు కొట్టి వాళ్ళ కాళ్ళ కడిగి నీళ్ళు వాళ్ళ పాలు తాగే బ్యాచ్ కూడా ఉన్నారు. ఆ బ్యాచ్ గురించి పట్టించుకోవడం అవసరం. నా అభిప్రాయం స్పష్టంగా చెప్తాను. చెప్పండి. నేను మొట్టమొదటి చెప్పాను, ఇవాళ భువనేశ్వర్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడాను కదండి, వాళ్ళకి అభినందిస్తా,
వాళ్ళు చేసిన పోరాట స్ఫూర్తి అదైతే ముందలే మొట్టమొదటిగా చెప్పాను. కానీ వాళ్ళు చెప్తుంది మీకు ఎవరండి చెప్పింది రాష్ట్రం 40 సంవత్సరానికి పోయింది, బస్సు పట్టిపోయింది అన్ని కూడా ఎవరు చెప్పారు? మీరు లెక్కలు తీయండి. ప్రతిపక్షాలు మీరు ఆర్థిక నిపుణులు పిలవండి ఒకసారి, ఆర్థిక నిపుణులు పిలవండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన అనేక దుర్మార్గాలు ఉన్నాయి. ఏది అమరావతి మహిళల మీద వాళ్ళు చేసిన దౌర్జన్య కాండ ఏదైతే చేపించారో ఉన్నారో మా మీద కేసులు పెట్టలేదా? అమరావతి మీద నిలబడ్డామని మేము మిగతా చోట్ల వేధించలేదా? వెళ్ళట్లేదా? మేము అరెస్టులు తప్పి వెళ్ళి ఇప్పుడు స్టేలు తీసుకొచ్చి తిరగట్లేదా? మేము ఇవాళ కూడా స్టేలో ఉన్నాను నేను. అలాగే మా సంగతి వదిలేసేయండి, మహిళలను అవమానించడం, అలాగే ఎంప్లాయీస్ విషయంలో, అలాగే అక్కడ అనంతబాబు గారు లాంటి విషయంలో దళితులకి జరిగిన అన్యాయం కానీ డెఫినెట్గా, అలాగే కోవిడ్ వచ్చినప్పుడు సుధాకర్ అలాంటి వాళ్ళకి చేయాలని రాష్ట్రం అంతా N95 తత్సమాన మాస్కులు మేము పంపిణీ చేసాం. టీవీలో వచ్చి ఉద్యమం చేయలే మేము. టీవీలు మేజర్ టీవీలు బహిష్కరించినాయి కదా. 90% టీవీలు నేను చేసే ఉద్యమాన్ని 2019 తర్వాత ప్రత్యేక హోదా మీద ఉధృతంగా ఉద్యమం చేసినా సరే 90% టీవీలు ఎందుకు బహిష్కరించి నాకు తెలియదండి. నేను తప్పు చేయలేదు, బూతులు తట్లా, చెప్పులు తీసుకోవట్లా, ఏ నాయకుడిని అనుచితంగా మాట్లాడాల, వాళ్ళ కుటుంబ సభ్యులను గౌరవించాను. అలాంటి వాళ్ళని టీవీలో పెట్టుకున్నారు, వాళ్ళ ఇష్టం. మమ్మల్ని ఎందుకు బహిష్కరించారో వాళ్ళని అడగండి. మీరు రోడ్డు మీద ఉద్యమం చేశారు, టీవీలో ఉద్యమం చేస్తే మీకు గుర్తింపు కాదండి. మేము అది చూపించలేదు కదా. 90% జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి మేము 30వ తారీఖు వస్తే జూలై 15-16 నుంచి కలెక్టరేట్స్ ముట్టడి పెట్టాం. దేశం విద్యార్థి యువజనులతో కలిపి సమరయాత్రలు చేశాం, 26 జిల్లాలు చేసాం, ఢిల్లీలో కేంద్ర మంత్రి చేసాం, ధర్నాలు చేసాం, కేసులు జరిగి చాలా గొడవలు పడ్డాం. ఎక్కడ చూపించారు ప్రజలు 90%? కానీ నేను చెప్తానే వాళ్ళ రాష్ట్రం వెనక్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 50 దుర్మార్గమైన పనులు ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చచ్చిపోయిందని చెప్పమాకండి. భావితరాలు ఎవరు రారు. ఇక్కడ భూమి నుంచి స్క్రాచ్ నుంచి నిర్మించాలని చెప్పొద్దు. ఆంధ్రప్రదేశ్ చచ్చిపోలేదు, జనం చచ్చిపోలేదు మీరు బ్రహ్మాండంగా నిర్మించడానికి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎక్స్పోర్ట్స్ 2019లో చూసుకుంటే ఎంత ఉన్నాయో లెక్కేసుకోండి. 92,000 కోట్లు ప్లస్. 2023 నాటికి 1,60,000 కోట్లు పై దాటిపోయినాయి ఎక్స్పోర్ట్స్ ఇన్ డాలర్స్. మనం మేనేజ్ చేసేది కాదు. సెంట్రల్ వాస్తవాలు తెలుసుకోండి. కోపం ఉంటే కోపం ఉండదు. రాష్ట్రం చచ్చిపోలేదు, రాష్ట్రం తిరిగి నిలబడే శక్తి ఉంది. అలా చెప్పండి పాజిటివ్గా. పాలకుడు చేసిన దుర్మార్గాలను ఖచ్చితంగా నిలదీద్దాం. కానీ రాష్ట్రం చచ్చిపోయిందని చెప్పమాకండి. ఎవడు రాడు, వచ్చేవాడు ఎవడు రాడు. ఇవాళ నుంచి స్క్రాచింగ్ నిలిపిస్తామని రాదు. ఆల్రెడీ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 972 కిలోమీటర్ల సముద్ర తీరాలు ఉన్నాయని చెప్తారు. లులుమాల పోయిందంటే లులుమాల వీళ్ళందరినీ బస్ చేసి హైదరాబాద్ తీసుకెళ్ళి లులుమాల తీసుకెళ్ళి చూపించండి. 1,00,000 ఉద్యోగాలు పోయినని ఫాస్ట్ వాట్సాప్ యూనివర్సిటీలో పెడతారు. 1,00,000 ఉద్యోగాలు ఉంటుంది లులుమాలో. పాడుపడిపోయిన మంజీరా దాంట్లో తీసుకొచ్చి 4 ఫ్లోర్లో పెట్టారండి. అది మాలు 1,00,000 ఉద్యోగాలు పోతాయా? నేను పదే చెప్తున్నాను, చచ్చిపోయింది. ఇప్పుడు ఇవాళ దాన్ని మళ్ళీ బలోపే 10 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు. అన్ని విషయాల్లో సఫలం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు. ఎందుకని ప్రత్యేక హోదా విభజన హామీ మీద దృష్టి పెట్టలేదు వీళ్ళు, రాయితీల మీద దృష్టి పెట్టలేదు వీళ్ళు. ఇవాళ పెట్టాల్సిన అవసరం ఉంది. ఏంటంటే రాష్ట్రం పోయింది. నాకు చెప్పండి, 10 సార్లు చెప్పాను, ఎవరిని ఒక్కరు కౌంటర్ లేదు. సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ అంతా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేటప్పటికి 2014 జూన్ 8వ తారీఖు ఎంత 1,200 కోట్ల రూపాయల లోపు బేసిక్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ అపార్ట్ ఫ్రమ్ BPO. మీరు 2019 మే 30వ తారీఖున దిగిపోయేటప్పుడు ఎంత? అంతే. అంటే సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ 10 ఏళ్ళు పడతారు డెవలప్ చేసుకోవడానికి. అదేమన్నా ఫ్యాక్టరీయా? గెస్టేషన్ పీరియడ్ 5 ఏళ్ళు 3 ఏళ్ళు ఉండటానికి. హైదరాబాద్ ఎట్లా చేశారు ఆయన అద్భుతంగా. హైదరాబాద్ నగర నిర్మాణంలో, కొత్త నగర నిర్మాణంలో సాఫ్ట్వేర్ కానీ ఆయన చేయలేదా? ఇలాంటిది ఇవాళ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, కోటిగూడల అమర్నాథ్ గారు వచ్చారు. వీళ్ళందరూ కలిసి చేసింది ఏంటి? 1,200 2,000 కోట్లు చిల్లరకు తీసుకెళ్లారు. 2023 నాటికి 24 ఫిగర్స్ ఇంకా రాలేదు. ఏంటంటే పక్క రాష్ట్రాలు 3 లక్షలు, పక్క 1,00,000 కోట్లు, ఒక పక్క రాష్ట్రం 3.5 లక్షలు, ఒక పక్క రాష్ట్రం 4.5 లక్షల కోట్లు. ఆఖరికి అటవీ రాష్ట్రాన్ని కొంతమంది తెలియకుండా అమాయకంగా భావించే ఒడిశాలో కూడా ఆంధ్రప్రదేశ్ కంటే ఉన్నారు. ఇట్లా ఏందండి ఇది? అందుకని నేను అడుగుతున్నాను, రాష్ట్రం చచ్చిపోయింది. ఈ పాలకులు ప్రత్యేక హోదా కానీ, విభజన హామీలు కానీ, ఇన్సెంటివ్స్ కానీ ఇది రావాలి. హోదా విభజన హామీలు అవసరం లేదన్నాడు ఆంధ్రప్రదేశ్ ద్రోహులు, మూర్ఖులు, ద్రోహులు అన్నాను. 27 వరకు ఇన్సెంటివ్స్ వస్తా ఉన్నాయి. ఇన్సెంటివ్స్ కనుక ఇవ్వకపోతే ఏమనుకోవాలి? అది కూడా అర్హత లేకపోతే గిఫ్ట్ సిటీకి ఇచ్చారు కదా, ఏమీ లేకుండా గుజరాత్కి తరలించారు కదా. 9,60,000 కోట్లు ప్రాజెక్టులు పైప్ లైన్ గుజరాత్ పెట్టుకున్నారు కదా మోడీ గారు. మోడీ గారి కాళ్ళకు మొక్కి అంత దారుణమైన పరిస్థితిలో ఉన్న పరిస్థితి ఏముందని తమిళనాడు డెవలప్ అయింది. దమ్ముంది, చరిత్ర ఉంది. దానికి ఖచ్చితంగా తమ హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తారు. వాళ్ళు ఇక్కడ ఒకరినొకరు తిట్టుకుంటే జీవితాలు అయిపోతున్నాయి. ఒకళ్ళు సైకో, ఒకళ్ళు శాడిస్ట్, ఒకళ్ళు 4 పెళ్ళిళ్ళు 4 పెళ్ళాలు నువ్వే. ఇదే గొడవ. ఎన్నికలు జరిగింది దాని మీద జరిగినాయండి ఎక్కువ. ఒకటి సార్, నేను ఒకటి అడుగుతున్నాను సార్. రాష్ట్రం నేను చెప్తున్నాను, రాష్ట్రం చచ్చిపోయిందనే మాట
విరమించుకోండి. రాష్ట్రం జీవమున్న రాష్ట్రం, చైతన్య రాష్ట్రం, అద్భుతం యువతన రాష్ట్రం, ఒకటి సార్. సహజ సంపదలు ఉన్నాయి. ఆధారం కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన విభజన హామీలు సాధించుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది. అంతే తప్ప ఒకటి కర్మాగారం వచ్చిందంటే అస్సాంలో కూడా వచ్చినాయి 4, జార్ఖండ్లో కూడా వచ్చినాయి 10. ఏదో దాన్ని చూపించి చేసుకోవద్దండి. నేను లెక్కలు అడుగుతున్నా.